నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించ, వెంకటేశ నమోదేవ నభూతో నా భవిష్యతి. వెంకటాద్రికి సమస్థానం ఈ బ్రహ్మాండములో లేదని ఆర్యోక్తి. కానీ శేషాచలంపైన చిన్న తిరుపతిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఒకటి మన రాష్ట్రంలో బాసిల్లుతున్నది. అదే ద్వారకా తిరుమల. ఓ మహాదేవ దేవా మహానందమాయే, ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ, నమో తిరుమలేశ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ద్వారకా తిరుమల క్షేత్రం పరమ పావన క్షేత్రంగా అలరారుతున్నది. ఏలూరు నుండి పశ్చిమ గోదావరి జిల్లా అన్ని ముఖ్య కేంద్రాల నుండి బస్సు సౌకర్యం కలదు. ఈ కొండపైన కొలువున్న కొండలరాయుడిని దర్శించడానికి రాష్ట్ర నలుమూలల నుండి అశేష జనవాహిని తరలి వస్తుంది. కలియుగాన వైకుంఠము చూడగరండి, గోవింద 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 గోవింద. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెపుడాదుకొను దివ్యధామము, సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, వేకువలు. క్షేత్రంలో క్రింద తిరుపతి పైన తిరుపతిగా పిలువబడే ప్రదేశాలు కలవు. కొండపైన స్వామి ప్రధాన ఆలయం నిర్మితమై ఉంది. కొండ చుట్టూ వృక్ష సంపద మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం, ఘాట్ రోడ్ మార్గము కలవు. మెట్ల మార్గంలో చేరుకుంటే ముందుగా కళ్యాణకట్ట తటస్థపడుతుంది. తిరుమలలో వలె ప్రతినిత్యం ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు తమ తలనీలాలు సమర్పిస్తారు. స్వామి అనుగ్రహంతో సంతానం ప్రాప్తించిన వారు ఇక్కడే తమ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. పిల్లలతో పాటు పెద్దలు తమ భక్తికి నిదర్శనంగా కేశఖండన చేయించుకుంటారు. వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. అష్టదళ పాద పద్మ ఆరాధనము, కష్టాలను కడగళ్లను చేయు దూరము. అష్టదళ పాద పద్మారాధనము, కష్టాలను కడగండ్లను చేయు దూరము. విశేష పూజలో ఉన్నది
భక్తి సారము వేయి దీపాల సేవ వెలుగు తీరము కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి ఇది ఘాట్ రోడ్ మార్గ ప్రవేశం. సువిశాల ప్రాంగణంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉద్యానవనం, స్వామివారి శంకు చక్ర నామాల అమరికలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ ద్వారం నుండే ఆలయంలోకి ప్రవేశించాలి. ఇది ప్రాచీన ఆలయం. ఈ సుందరమైన ఆలయ ప్రాకారం నలువైపులా 4 గోపురాలు శిల్పకళాభరితమై మనోహరంగా దర్శనమిస్తాయి. ప్రాంగణములో ఆల్వారులకు ఉపాలయాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. మహామహిమాన్వితమైన ఈ క్షేత్రానికి పురాణ ప్రాశస్త్యం కలదు. నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీతుమయా ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీతుమయా ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా భక్తుల బ్రోవుమయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము సేయవయా మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా. పూర్వం ఈ ప్రాంతమంతా అరణ్యంగా ఉండేది. ద్వారకా మహర్షి ఉత్తరాభిముఖుడై కూర్చుండి తపస్సు చేస్తుండేవారు. మహర్షి తపస్సుకు మెచ్చి వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఏమి వరం కావలనో కోరుకోమన్నాడట. అప్పుడు ఆ మహర్షి, దేవా, నిన్ను ఆరాధించవలెనని ఈ ప్రాంతవాసులు తహతహలాడుతున్నారు కనుక నీ విచట వెలసి వారి మనోరథము నీడేర్చవలేను అని కోరాడు. మహర్షి అభీష్టం మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి మహర్షి అభిముఖంగా ఉండే దక్షిణాభిముఖుడై వల్మీకంలో నిల్చుని ఉండగా స్వామి అట్లే ఆ వల్మీకంలో నిల్చుండిపోయాడట. అందుకే గర్భాలయంలో ఒక మూర్తి స్వామి సగభాగమే దర్శనమిస్తుంది. స్వామి ద్వారకా మహర్షి కోరిక మేరకు ఇక్కడ వెలసినందున ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రఖ్యాతి పొందిందని స్థల పురాణం. ఉత్తరాభిముఖుడైన ద్వారకా మహర్షి తపమాచరించగా ఆయనకు ఎదురుగా స్వామి దక్షిణాభిముఖంగా వెలసినందున ఈ ఆలయం దక్షిణాభిముఖ ఆలయంగా అలరారుతున్నది. అందరికీ నీవే గతి మనసారా కొలిచితి శరణని నిను వేడితి అలివేలు మంగపతి అందరికీ నీవే గతి మనసారా కొలిచితి శరణని నిను వేడితి అలివేలు మంగపతి.
అక్షర సుమాలతో అర్చన కావించితి పదముల మాలలు వల్లి నీకై అర్పించితి అక్షర సుమాలతో అర్చన కావించితి పదముల మాలలు వల్లి నీకై. ఇది అంతరాలయ మండపం. ఈ మండపంలో నుంచి స్వామివారి గర్భాలయం చేరుకోవాలి. గర్భాలయంలో ఉన్న స్వామి వల్మీకంలో నిల్చుని సగభాగం మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి శిరస్సు వక్షస్థలము మాత్రమే దర్శనమిస్తాయి. అయితే స్వామి ఇక్కడ వెలసిన తరువాత వైష్ణవ సంప్రదాయ ప్రచారకులైన శ్రీమాన్ రామానుజాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు గర్భాలయములో మూల విరాట్ సగభాగమే దర్శనమిస్తున్నందున రామానుజాచార్యుల వారు మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ విధంగా ఒక గర్భాలయంలో ఒకే స్వామి 2 మూలమూర్తులుగా దర్శనమివ్వడం ప్రపంచంలో మరెక్కడా ఉండదు. ఒకేసారి స్వామి యొక్క 2 దివ్య మంగళమూర్తులను దర్శించిన భక్తుల జన్మ ధన్యం, అనంత పుణ్యప్రదం. స్వామికి ఇరువైపులా దేవేరులు శ్రీ పద్మావతి, బీబీ నాంచారమ్మ అమ్మవార్లు కొలువున్నారు. కాంతులొలుకు నీ రూపు కాంచని కనులుండునా దివ్యమైన నీ నామం పలకని గళముండునా కాంతులొలుకు నీ రూపు కాంచని కనులుండునా దివ్యమైన నీ నామం పలకని గళముండునా శరణు శరణు వెంకటేశ శరణు శరణు శ్రీనివాస శరణు శరణు తిరుమలేశ శరణు శరణు చిద్విలాస శరణు శరణు వెంకటేశ శరణు శరణు శ్రీనివాస శరణు శరణు తిరుమలేశ శరణు శరణు చిద్విలాస అలివేలు మంగపతి అందరికీ నీవే గతి మనసారా కొలిచితి శరణని నిన్ను వేడితి అలివేలు మంగపతి మంగపతి. తిరువెంకట విభుడవు నీవు మా పాలిట ప్రభువు నీవు వక్షస్థలమందు నీవు శ్రీదేవిని ఉంచినావు తిరువెంకట విభుడవు నీవు మా పాలిట ప్రభువు నీవు వక్షస్థలమందు నీవు శ్రీదేవిని ఉంచినావు నీ పాద పద్మములు స్పృశించే భాగ్యమొసగు నిన్ను చేరి తరించి కైవల్య ప్రాప్తి నొసగు నీ పాద పద్మములు స్పృశించే భాగ్యమొసగు నిన్ను చేరి తరించి కైవల్య ప్రాప్తి నొసగు. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. ఇక ఈ క్షేత్రానికి మరొక ప్రత్యేకత. భక్తులు ఎవరైనా తిరుమల వెంకటేశ్వరుడికి మొక్కుకుంటే ఆ తిరుమల సందర్శించలేకపోతే ఈ ద్వారకా తిరుమలలో ఆ మొక్కు చెల్లించుకోవచ్చు. కానీ ఇక్కడ స్వామికి మొక్కుకుంటే మాత్రం ఆ మొక్కు ఇక్కడే చెల్లించాలని ప్రతీతి. తిరుమల వెంకటేశ్వరుడి మొక్కులు ఇక్కడ తీర్చుకునే వరం ఈ స్వామి అనుగ్రహించినందువలనే ఈ క్షేత్రం చిన్న తిరుపతిగా ప్రసిద్ధి పొందినది. చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి
పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి బ్రహ్మాండ దీపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి బ్రహ్మేంద్ర వందితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ శంకరార్చితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీగిరి నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శేషాద్రివాసం ఇక్కడ భక్తులు ఎప్పుడూ కడుపు నిండా భోజనం చేసి ఆకలి అన్నమాట భక్తుల నోట రాకూడదని స్వామి మనోగతం. అందుకే నిత్యం స్వామికి నివేదించినట్లే పలు రకాల వంటకాలతో నిత్యాన్నదానం నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో లభించే స్వామి అన్నదాన ప్రసాదం వంటి ప్రసాదం మరే క్షేత్రంలో లభించదని భక్తుల అభిప్రాయం. శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వృషశైలవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సప్తాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి స్వామి సన్నిధిలో కళ్యాణం జరుపుకుంటే దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతుందని ఒక నమ్మిక. అందుకే వివాహాల శుభకాలంలో ప్రతినిత్యం వందల సంఖ్యలో ఇక్కడ వివాహాలు జరుగుతాయి. ఒకేసారి వందల వివాహాలు జరుపుకోవడానికి అనుకూలంగా సువిశాల కళ్యాణ మండపం, అతిథి గృహాలు కలవు. శివకేశవ భేదానికి అతీతంగా క్షేత్రంలో శివాలయం కలదు. పక్కనే మనో ఉల్లాసం కొరకు ఉద్యానవనం సందర్శించవచ్చు. శ్రీ పరశురామం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీరామచంద్రం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ బలరామం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీకృష్ణదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ కల్కి రూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ కేశవం హరిం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీనారాయణం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా వ్యయ ప్రయాసలకు లోనై లేక మరే కారణం చేతనైనా తిరుమల సందర్శించలేని వారు ఈ చిన్న తిరుపతి ద్వారకా తిరుమలను సందర్శించి శ్రీ వెంకటేశ్వరుని కృపకు పాత్రులు కావచ్చు. శ్రీ విష్ణుమూర్తిం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ మధుసూదనం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి దేవం త్రివిక్రమం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వామనం శ్రీధరం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ హృషికేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ పద్మనాభం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ దామోదరం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కృతయుగాధీశ్వరం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి త్రేతాయుగాధిపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ద్వాపరయుగేశ్వరం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కలికల్పవృక్షం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వైకుంఠ మందిరం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి నారాయణ కవచం రాజోవాచ येन गुप्तः सहस्राक्षः सवाहानरिसैनिकान् क्रीडन्निव विनिर्जित्य त्रैलोक्यं बुभुजे श्रियम् भगवं सन्ममाख्याहि वर्मनारायणात्मकम् यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृथे
श्रीशुक उवाच वृतः पुरोहितस्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमनाशृणु श्रीविश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते दैवभूतात्मकर्मभ्यो नारायणमयः पुमान् पादयोर्जानुनोरुर्वोरुदरे हृत्यधोरसि मुखे शिरस्यानुपूर्व्यादोङ्कारादीनि विन्यसेत् ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा करन्यासं ततः कुर्याद्द्वादशाक्षरविद्यया प्रणवादियकारान्तमङ्गुल्यङ्गुष्ठपर्वसु न्यसेद्धृदयवोङ्कारं विकारमनुमूर्धनि शकारं तु भ्रुवोर्मध्ये नकारं शिखया न्यसेत् నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.